గౌరవనీయుల ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా వారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ఎఫ్ఎల్ మోహన్తో పాటు భాస్కర్ అన్న మోహన్ అన్నతో పాటు మిగతా సెల్స్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఈరోజు వారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మరి వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా మరి అదేవిధంగా మరి గరీబీ హఠావో నినాదంతో ఈ దేశంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అన్నీ కూడా చెందాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాటి నుండి వారు చూపినటువంటి మార్గంలో ఈరోజు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వారు చూపినటువంటి మార్గంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం మరి అగ్రగామిగా ఉండడానికి వారు చూపినటువంటి అనేక ప్రణాళికలు వారు చూపినటువంటి బాటలు ఈరోజు మన కళ్ళ కనిపిస్తూ ఉన్నాయి. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆదర్శంగా తీసుకొని మరి మేమంతా కూడా కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల కంకణబద్ధమై మరి వారి జయంతి సందర్భంగా మరొకసారి మరి నా నాయకత్వంలో వారు చూపినటువంటి బాటలో పయనించాలని చెప్పి మరి మేమంతా కంకణబద్ధమై ఈరోజు ముందుకెళ్తూ వారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరులను కూడా మరి వారి యొక్క ఉక్కు సంకల్పాన్ని తీసుకొని మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేశాన్ని మరొకసారి మరి మనమంతా కూడా వారి అడుగుజాడలో తీసుకెళ్లాలన్నటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి ఇందిరాగాంధీ గారికి ఈ జయంతి సందర్భంగా మరొకసారి ఘనంగా వారి జయంతి వేడుకలు జరుపుతూ వాళ్ళకు మేము కాంగ్రెస్ కార్యకర్తలు వారి అడుగుజాడలో నడుస్తామని చెప్పి ఒకసారి తెలియజేస్తాం. ప్రధానిగా ప్రపంచంలో పేరెన్నికగన్న ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆనాడు భారతదేశంలోని నిరుపేదలైన దళితులందరికీ వ్యవసాయ భూములు కేటాయించడమే కాక నివేశ స్థలాలు కేటాయించే ఒక నినాదాన్ని చేపట్టి భారతదేశంలో గరీబీ హఠావో నినాదంతో పాటు చాలా సంస్కరణలు చేసి బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, రాజాభరణ రద్దు కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేసి దేశ ప్రగతిలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరాగాంధీ గారి సేవలు మరోలేవి. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఆమె చూపిన జాడలో నడిచి దేశ ప్రగతి అంటే ప్రజలందరూ బాగుండాలి, లేనివారు ఉన్నవారి మధ్యలో సమతుల్యాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ఆమె ఎన్నో సంస్కరణలు చేపట్టింది. వాటినన్నింటినీ ఈనాటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ ప్రజలందరినీ సమానత్వంతో జీవించే విధంగా ఉండాలనే ఆమె తపన పడ్డ విధానానికి ఈనాడు గుర్తుగా మరి ఈనాటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని మరి ఈనాటి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ మరొకసారి ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.